భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. ఇటీవల కాలంలో ఆడవారి మీద అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఏవైతే ట్రావెల్ బస్సులు ఉంటాయి వాటిల్లో కూడా ఆడవారి మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసుకోవచ్చు కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. అయితే వీళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఒక ట్రావెల్ బస్, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ట్రావెల్ బస్సు చూపిస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ట్రావెల్ బస్సు ఉందో గోల్డ్ క్లాస్ స్లీపర్ అని ఏదైతే ఉందో మార్నింగ్ స్టార్, ఇక్కడ మనం చూడొచ్చు మార్నింగ్ స్టార్ ఏదైతే ట్రావెల్ బస్సు ఉందో ఈ ట్రావెల్ బస్సులో సెప్టెంబర్ 18న ఒక అమ్మాయి మీద, ఒక మహిళ మీద, అది కూడా పెళ్ళైన ఒక మహిళ మీద 28 సంవత్సరాల ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగింది, అత్యాచారం జరిగింది అంటూ కూడా పోలీసులకి అదే సెప్టెంబర్ 22న చోటుప్పల్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి కుక్కట్పల్లికి అయితే బదిలీ చేయడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది నిజంగానే ఎవరైతే మహిళ ఉందో 28 ఏళ్ళ పెళ్ళైన మహిళ ఉందో ఆవిడ మీద నిజంగానే అఘాయిత్యం జరిగిందా అనే కోణంలో మాత్రం ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకు వచ్చిన వివరాల ప్రకారం కనుక చూసుకుంటే ఎవరైతే ఆ మహిళ ఉందో 28 సంవత్సరాల మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏదైతే ఇప్పుడు మార్నింగ్ స్టార్ అనే ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ బస్ చూపించడం జరుగుతుంది. ఈ మార్నింగ్ స్టార్ ఏదైతే ట్రావెల్ బస్ ఉందో ఈ ట్రావెల్ బస్సులో కుక్కట్పల్లి నుంచి విజయవాడ వెళ్తూ ఉంది. అయితే వెళ్తున్న క్రమంలో ఒక నిర్మానుషమైన ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు ఒక డ్రైవర్, ఒక హెల్పర్, అంటే ఇప్పుడు ఒక ఆయన ఏదైతే ఉందో ఇప్పుడు బస్సు క్లీనర్ అని చెప్పచ్చు, ఈయన ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన ఈ మహిళ మీద అఘాయిత్యం చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆమె సెప్టెంబర్ 28న ఇక్కడ కుక్కట్పల్లి నుంచి విజయనగరం వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి నా మీద అత్యాచారం చేశారు అంటే కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వివరాల ప్రకారం కనుక మనం చూసుకుంటే నిజంగానే ఆ మహిళ మీద అఘాయిత్యం జరిగినట్టయితే మరి సెప్టెంబర్ 18 ఎందుకు తను పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదు? అదేవిధంగా ట్రావెల్ బస్సు అనగానే దాదాపుగా లోపల ఒక 30 నుంచి 40 సీట్లు ఉంటాయి, అందులోని స్లీపర్ బస్. అలాంటిది ఇక్కడ ఏమన్నా అఘాయిత్యం జరిగితే, నిజంగానే అఘాయిత్యం కనుక జరిగితే ఖచ్చితంగా ఎదురు దాడి జరిగేది. అంటే తను తోపులాట చేయడం, లేకపోతే అరవడం, లేకపోతే అతన్ని ఎదురించడం, ఇవన్నీ కూడా జరిగేవి. కానీ ఇక్కడ అవేమి కూడా జరగలేదు. దానికి గల కారణం ఏంటి? నిజంగానే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇదంతా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇటు చూడొచ్చు మొత్తం కూడా కర్టన్స్ ఉంటాయి. ఏదైతే ఇప్పుడు ట్రావెల్ బస్సు ఉందో ఈ ట్రావెల్కి మొత్తం కూడా అటువైపు ఇటువైపు మొత్తం కూడా కర్టన్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి మరి నిజంగానే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే జరిగింది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం మరి సెప్టెంబర్ 18 జరిగితే ఆ రోజు కంప్లైంట్ ఇవ్వకుండా సెప్టెంబర్ 22న చోటుప్పల్లో, అంటే తను ఊరెళ్ళి కొద్ది రోజులు అయిపోయాక మళ్ళీ తిరిగి వచ్చి దాదాపుగా సెప్టెంబర్ 18కి సెప్టెంబర్ 22కి దాదాపు కొన్ని రోజులు తేడా ఉన్నప్పటికీ మరి అప్పుడు ఎందుకు తను కంప్లైంట్ ఇచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంటే ఇక్కడ 2 విషయాలు పోలీసులు ముఖ్యంగా పరిగణనలోకి తీసుకున్నారని చెప్పాలి. ఒకటి, ఇప్పుడు ఏదైతే ట్రావెల్ బస్సు ఉందో అందులో ఒక్కటే తను ప్రయాణించట్లేదు, కొన్ని సంఖ్యలో ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక చెప్పినప్పుడు దాదాపుగా 30 నుంచి 40 సీట్ల వరకు ఉంటాయి. మరి తన మీద అఘాయిత్యం జరుగుతున్నప్పుడు తను ఎందుకు దాడి చేయలేదు, ఎదురు దాడి చేయలేదు, అదేవిధంగా ఎందుకు అరవలేదు అనే విషయంలో ఒకటి. మరో కోణంలో సెప్టెంబర్ 18న ఈ ఇన్సిడెంట్ జరిగితే తను ఎందుకని సెప్టెంబర్ 22న తను కంప్లైంట్ ఇచ్చిందనే ఈ 2 కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అని చెప్పచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం దీని గురించి మరికొద్ది సేపట్లో అయితే మేము దీనికి సంబంధించి ప్రెస్ నోట్ని, అలాగే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రెస్ మీట్లో చెప్తాము అని చెప్పి కుక్కట్పల్లి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆవిడ ఇష్టపూర్వకంగానే జరిగింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మహిళ మీద ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా అఘాయిత్యానికి, అత్యాచారానికి పాల్పడుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఖచ్చితంగా ఎదురు దాడి అనేది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ మహిళ ఎవరైతే 28 ఏళ్ళ మహిళ ఉందో, పెళ్ళైన మహిళ, తను అసలు ఎదురు దాడి కాదు కదా, అసలు తను అంటే పక్క వాళ్ళకి వినిపించేటట్టు కూడా అరవని పరిస్థితి ఉందని చెప్పచ్చు. అంటే దీని ప్రకారం కనుక చూసుకుంటే ఖచ్చితంగా తను ఇష్టపూర్వకంగానే జరిగినప్పటికీ కూడా మరి ఎందుకని ఈ 2-3 రోజులు అయిన తర్వాత, అంటే సెప్టెంబర్ 18 ఇది జరిగితే
సెప్టెంబర్ 22న తను విజయనగరం నుంచి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ చోటుప్పల్లో తను కేసు పెట్టవలసిన అవసరం ఏముంది, అసలు ఎందుకు పెడుతుందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పాలి. ఇదంతా మనం చూసుకుంటే స్టోరీ మొత్తం కనుక మనం చూసుకుంటే కనుక నిజంగానే తను ఇష్టపూర్వకంగానే ఇదంతా కూడా జరిగిందనేది మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుందని చెప్పాలి. ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు ఈ బస్కి సంబంధించి క్లీనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇప్పుడు పోలీసులు విచారిస్తూ ఉన్నారని చెప్పాలి. అంటే ప్రస్తుతానికి ఎవరైతే క్లీనర్ సాయి కుమార్ మరి నిజంగానే అతను చెప్తున్న వివరాల ప్రకారం కనుక చూసుకుంటే ఇప్పుడు మనకి పోలీసులు ఏ విషయాలు కూడా చెప్పట్లేదని చెప్పాలి. అతను మాత్రం లేదు ఇష్టపూర్వకంగానే జరిగింది అన్నట్టుగా లోపల ఏదైతే విచారణ జరుగుతుందో దాంట్లో భాగంగా మనకు అర్థమైంది కాబట్టి మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కానీ ఏదైతే ఇప్పుడు ఒక బస్సులో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగింది అంటూ పోలీసులకి కేసు వచ్చిందో దాన్ని మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఆర్టీసీ బస్సు ఉందో ఆర్టీసీ బస్సులో ఒక కండక్టర్ ఒక మహిళ మీద అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ కూడా గతంలో కూడా పోలీసులకి కంప్లైంట్ రావడం జరిగింది. కాబట్టి ఇలాంటివి ఎక్కువ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీసులు దీని మీద ఎక్కువగా నిఘా పెట్టి ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనే విషయం కూడా మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. అయితే ప్రస్తుతానికి ఇదంతా కూడా ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే జరిగినప్పటికీ మరి ఎందుకు కంప్లైంట్ పెట్టిందనే కోణంలో అయితే విచారిస్తున్నారని చెప్పాలి. మరి కొద్దిసేపట్లో అయితే ప్రెస్ నోట్ అదేవిధంగా ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రెస్ మీట్లో ఇంకా మరిన్ని వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు అని చెప్పేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు అయితే చూడాలి అనుకుంటే ఆర్టీవీని చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.